వేదిక మీద ఉన్న మంత్రులు గారికి పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు బాధావతి భవాని. మేము భూదాన్ భూమిలో 8 సంవత్సరాలు అవుతుంది సార్ ఉండబట్టి. మాకు ఏనాడు కూడా కరెంటు కానీ వాటర్ కానీ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నాము. ఇన్ని రోజులు మాకు పడ్డ కష్టానికి మామూలుగా మంత్రులు కానీ సీఎం సార్ కానీ అందరూ మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇస్తానందుకు, ఇల్లు కట్టిస్తానందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. లేదు సార్, మేము డబ్బులు కట్టాము సార్. మేము మామూలుగా 20,000 కట్టాము సార్. తర్వాత పార్టీ ఫండ్ అని అమౌంట్ కట్టాము సార్. అంటే వాటర్ కానీ కరెంట్ కానీ అమౌంట్ తీసుకున్నారు సార్. మామూలుగా పైప్ లైన్లో వేస్తారని అట్లా కూడా అమౌంట్ తీసుకున్నారు సార్. కట్టాము, అవి కూడా కట్టాము సార్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న మంత్రులు గారికి పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు బాధావతి భవాని. మేము భూదాన్ భూమిలో 8 సంవత్సరాలు అవుతుంది సార్ ఉండబట్టి. మాకు ఏనాడు కూడా కరెంటు కానీ వాటర్ కానీ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నాము. ఇన్ని రోజులు మాకు పడ్డ కష్టానికి మామూలుగా మంత్రులు కానీ సీఎం సార్ కానీ అందరూ మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇస్తానందుకు, ఇల్లు కట్టిస్తానందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. లేదు సార్, మేము డబ్బులు కట్టాము సార్. మేము మామూలుగా 20,000 కట్టాము సార్. తర్వాత పార్టీ ఫండ్ అని అమౌంట్ కట్టాము సార్. అంటే వాటర్ కానీ కరెంట్ కానీ అమౌంట్ తీసుకున్నారు సార్. మామూలుగా పైప్ లైన్లో వేస్తారని అట్లా కూడా అమౌంట్ తీసుకున్నారు సార్. కట్టాము, అవి కూడా కట్టాము సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తుంది. మంత్రులందరికీ నమస్కారం చేస్తాను. ఎందుకంటే మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాల్లో, నరకం అంటే అక్కడే ఉంటుంది అనిపించింది మాకు. 8 సంవత్సరాలు వచ్చినాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటున్నాం. చాలా వరకు నీళ్లు కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. కరెంటు లేకుండా ఉండాలంటే 9 సంవత్సరాల నుంచి అది కూడా పెద్ద నరకం. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చేయడం, మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ జరగకూడదు ఇంత అన్యాయం, అది కూడా గుర్తించాలి. అధికారులు చేసినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాలాంటి వాళ్ళని గుర్తించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైనా మాకు మోసం చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇబ్బందులు కూడా పెట్టారు, పేర్లు కూడా తెలుసు అందరికీ. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. నా పేరు రజిత. నేను భూదాం బాధితుల నుంచి ఒక బాధితురాలిని. మాకు కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా ఇన్ని రోజులు మేము జీవించాం సార్. 8 సంవత్సరాల నుంచి మేము కొన్నది 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను సార్. నేను పార్టీ ఫండ్ అని, కరెంట్ అని, పోల్స్ అని అన్నిటి కలిపి ఒక 50,000 వరకు మా దగ్గర తీసుకున్నారు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను కొనుక్కున్న తర్వాత నేను కట్టను, నాకు అంత స్తోమత లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగింది, నేను కట్టుకోనని నేను చెప్పాను. లేదు నువ్వు కట్టుకుంటేనే నీకు భూమి ఉంటుంది, నీకు పట్టాలు వస్తాయని మమ్మల్ని బెదిరించారు సార్. నేను అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మా ఆయన్ని చూసుకుంటూ, 2 పిల్లల్ని చూసుకుంటూ, కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయ పనులకు వెళ్తూ నేను ఇల్లు కట్టాను సార్. ఇల్లు కట్టిన తర్వాత కరెంటు లేదు, నీళ్లు లేవు సార్ మాకు. అయినా కానీ మేము అలానే ఉన్నాం. మా కష్టాన్ని గుర్తించి, మా పేదరికాన్ని గుర్తించి మాకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసినందుకు మీకు పాదాభివందనాలు. మాకు ఇంత తొందరగా మేము పట్టాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మా పేదరికాన్ని గుర్తించి ఇంత తొందరగా మా పేదలందరినీ మీ పిల్లలుగా భావించి మమ్మల్ని ఆదరించి మాకు ఈ పట్టాలు ఇస్తున్నందుకు శిరసు వంచి మీకు నమస్కరిస్తున్నాను. మా పిల్లల ఎడ్యుకేషన్కి కూడా మీరు ఉద్దేశించి మీరు అనుకొని వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళకి స్కూల్ కట్టడము ఏదో ఒకటి మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మీకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.